మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల జిల్లాలోని ఎస్ఎస్ టీమ్స్ 6 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు అని నోడల్ అధికారి తెలిపారు. అన్ని చెక్ పోస్టులలో అధికారులు సక్రమంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. సిరిసిల్ల అర్బన్ రంగూడు చెక్ పోస్టు వద్ద శుక్రవారం ఒక కారులో తరలిస్తున్న 25 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించబడింది. ఇక మెట్పల్లి నుండి సిరిసిల్లకు వెళ్తున్న కారు నుంచి 2.3 కిలోల వెండి స్వాధీనం చేసి లోకల్ పోలీస్ స్టేషన్లోని డిపాజిట్ చేశారు. తదుపరి విచారణలో బాధితులు సరైన ధృవీకరణ పత్రాలను తీసుకురాగలిగితే నగదు వెండి తిరిగి ఇవ్వబడుతుందని వెల్లడించారు. గౌరవనీయులు జిల్లా ఎన్నికల అథారిటీ గారు సిరిసిల్ల వేములవాడలో దాదాపు 6 చెక్ పోస్టులను ఎస్ఎస్టీ టీమ్స్, ఎఫ్ఎస్టీ, ఎన్సీసీ టీమ్స్ను పెట్టడం జరిగింది. అందరూ కూడా సక్రమంగా వారి విధులను నిర్వర్తిస్తున్నారు. నిన్నటి రోజున మనము 20 లక్షల రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మనం దాదాపు 2.5 కిలోల వరకు వెండిని సీజ్ చేయడం అనేది జరిగింది. దీన్ని మనం వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఆ తదుపరి విచారణ కొనసాగిన తర్వాత మనం నిజంగానే బిల్లు ఉన్నట్లయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేకుంటే కోర్టుకి అవుతుంది. గౌరవనీయులు జిల్లా ఎన్నికల అథారిటీ గారు సిరిసిల్ల వేములవాడలో దాదాపు 6 చెక్ పోస్టులను ఎస్ఎస్టీ టీమ్స్, ఎఫ్ఎస్టీ, ఎన్సీసీ టీమ్స్ను పెట్టడం జరిగింది. అందరూ కూడా సక్రమంగా వారి విధులను నిర్వర్తిస్తున్నారు. నిన్నటి రోజున మనము 20 లక్షల రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగింది.